అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఈరోజు తారీఖు 30/11/2024 కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము. థర్డ్ క్వాలిటీ కాయలు, మూడో రకం కాయలు, క్వాలిటీ కాయలు అన్నీ కూడా మనకు 100 రూపాయల కానించి 180, 190 వరకు అయితే తీసుకున్నారు. సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే 350 రూపాయల కానించి స్టార్ట్ 450, 60, 70 వరకు అయితే తీసుకున్నారు. ఇంకా మనకు ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే అన్నీ కూడా మనకు 600 రూపాయల కానించి స్టార్ట్ అయ్యి 610, 20, 30, 40, 50 వరకు అయితే తీసుకున్నారు. ఇంకా టాప్ బజార్ల విషయానికి వస్తే ఇప్పుడు దాకా 2,000 పాటు టాబ్లెట్ తీసుకుంటే 730 రూపాయలతో లాట్ అయితే పోయింది, 720 లాట్ అయితే పడింది. టాబ్లెట్ తీసుకుంటే ఈరోజు 700 పైన అయితే పడినాయి, 730 లోపల అయితే ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు దాకా కేవలం మనకు 2 మండీలు మాత్రం వేలంపాటు జరిగింది. ఒక మండీ పూర్తయింది, ఇంకో మండీ జరుగుతూ ఉంది. ఈరోజు తీసుకుంటే బాక్సింగ్ మనకు 100 రూపాయల వరకు రేట్ తగ్గింది. దీనికి కారణం తీసుకుంటే మన చెన్నైలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనకు వ్యాపారాలు డల్గా ఉండడం వల్ల తాత్కాలికంగా మాత్రమే ఈ రేట్ తగ్గడం తెలుస్తుంది. అదే కలిపి తీసుకుంటే కలిపి 650 రూపాయలు టాప్ రేట్ అయితే పోయింది. అదే రాత్రి తీసుకుంటే మనకు రాత్రి రాయకోట 1130 రూపాయలు అయితే పోయింది. నిన్న సాయంత్రం చెన్నై మార్కెట్లు అన్నీ కూడా మనకు తీసుకుంటే వడమాలపేట, రాయకోటాయి, తర్వాత వడ్డన సత్రము, దిండుగలు అన్ని మార్కెట్లు కూడా రైజ్ అవుతాయి. ఈరోజు వర్షం కారణంగా మాత్రమే తాత్కాలికంగా బాక్స్ మీద 100 రూపాయల వరకు అయితే మార్కెట్ రేట్ అయితే తగ్గింది. ఇది ఇప్పటిదాకా సమాచారం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు మిత్రులు అయితే రైతు సోదరులు ఫోన్ చేస్తారు, టమాటా ఇప్పుడు నాటుకోవచ్చా, ఇప్పుడు నాటుకోవాలని అడుగుతున్నారు. దయచేసి అటు క్వశ్చన్లు మీరు అడగాక దానికోసం ఫోన్ చేయకండి. నేను చెప్తాను ఎప్పుడు టమాటా ప్లాన్ చేయాల్సినది యూట్యూబ్లో పెడతాను. మీరు సార్కి ఫోన్ చేసి నా డిసెంబర్ 10వ తేదీ పడతాయి, 10వ తేదీ శాంపుల్ పడతాయి, రేట్ ఎట్టుంటుందని అడగద్దండి. డిసెంబర్, జనవరి సంబంధించి టమాటా రేట్కి సంబంధించి వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది, మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి మిత్రులందరికీ నేను చెప్పేది రైతు సోదరులందరికీ కూడా నాకు టమాటా ప్లాంటేషన్ గురించి ఈ వారం పాటు నాకు ఫోన్ చేయొద్దండి. దీని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత మీకైతే నేను చెప్తాను. అప్పుడు దాకా ఎవరు కూడా టమాటా ప్లాంటేషన్ గురించి నాకు ఫోన్ చేయొద్దండి.